బీరకాయ తొక్కే కదా, దాంతో ఏం చేసినా ఏం బాగుంటుంది అని తక్కువ అంచనా వేయకండి. ఈ పచ్చడి రుచి చూస్తే అస్సలు పారేరు. ముందుగా ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ నూనె, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బీరకాయ తొక్కలు వేసి వాటిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రోలులో మనం డ్రై రోస్ట్ చేసుకున్నవి, ఫ్రై చేసుకున్నవి అన్నీ వేసుకొని నానబెట్టిన చింతపండుతో పాటు కొంచెం నీళ్ళు, కొంచెం రాళ్ళుప్పు, వెల్లుల్లి, కొంచెం బెల్లం కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. అంతే, అద్భుతమైన టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను. బాయ్ బాయ్.